హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సె మర్చలు. ఈరోజు మన వీడియోలో మామిడికాయ తొక్కుడు పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మాగాయకి ఎలా అయితే ముక్కలు ఊరబెట్టి ఎండబెట్టి చేస్తామో తొక్కుడు పచ్చడి కూడా అలాగే చేస్తారు. కాకపోతే అవి ఏమీ లేకుండా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా అయిపోతుంది, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది అన్నం టిఫిన్స్లోకి తినచ్చు. మామిడికాయ తొక్కుడు పచ్చడికి మామిడికాయలు మీడియం సైజ్వి 5 కాయలు తీసుకున్నానండి. పుల్లగా ఉన్న కాయలు తీసుకోవాలి. ఎన్ని కాయలైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం కప్పు కొలతలతో చేస్తున్నాం కాబట్టి ఎన్ని కాయలు తీసుకున్నా కూడా ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. టెంక కట్టినా కట్టకపోయినా ఏ కాయలైనా తీసుకోవచ్చు. నేను తీసుకున్నా కూడా టెంక కట్టలేదండి, జీడితోనే ఉన్నాయి. మామిడికాయల్ని బాగా కడిగి పూర్తిగా తడియారిన తర్వాత చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే మాగాయ బద్దల్లాగా అయితే మనం మిక్సీ పట్టిన రోట్లో దంచిన మెత్తగా అవ్వకుండా ఉంటుంది. ఒకటండి, మాగాయ బద్దలు బాగా పల్చిగా ఉంటాయి. దీనికి బాగా పల్చిగా కట్ చేయాల్సిన అవసరం ఉండదు. ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాక కొలుచుకోవడానికి ఏదైనా గిన్నె తీసుకోవాలి. ఈ విధంగా కొలుచుకోవాలి. గిన్నె నిండుగా తీసుకోవాలి. నాకు ఈ గిన్నెతో 2.5 గిన్నెల మామిడికాయ ముక్కలైనవి. ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాక ఇవి పక్కన పెట్టేసుకొని ముందుగా మెంతిపిండి, ఆవు పిండి, పోపు పెట్టుకోవడం ఇవన్నీ చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మీడియం సైజ్ 5 మామిడికాయలకి 1.5 స్పూన్ మెంతులు, 3 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో మాడకుండా దోరగా వేయించుకోవాలి. కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. ఇవి వేగడానికి కాస్త టైం పడుతుందండి. ఇవి ఎంత బాగా వేయించుకుంటే పచ్చడి రంగు బాగుంటుంది, మంచి సువాసన వస్తుంది. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి, మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మెంతిపిండి, ఆవు పిండి రంగు ఇలా ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు కూడా పెట్టేసుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి 2.5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో 1 గిన్నె వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా పర్వాలేదు. నూనె వేడయ్యాక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి సగం వేగాక వెల్లుల్లి రేఖలు వేసుకుందాం. మీకు మినపప్పు, శనగపప్పు వద్దు అనుకుంటే ఆవాలు, జీలకర్ర మాత్రమే వేసుకోవచ్చు. చూడండి, పోపు గింజలు సగం వేగినాయి కదా, సగం వేగాక కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకోవాలి. పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. తొక్కుడు పచ్చడికి వెల్లుల్లి రేఖలు ఎక్కువ వేసుకుంటారు. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఈ విధంగా వేగాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 6 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు 1/2 స్పూన్ అయినా ఇంగువ వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇది చల్లారే లోపల మనం మామిడికాయ ముక్కల్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు కొన్ని వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా ఉండకూడదు. మనకి అక్కడక్కడ ముక్కలు కనిపించేలా ఉంటే బాగుంటుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇది మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూస్గా పట్టకూడదు. ఒకసారి ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి అలా పట్టుకుంటే కనుక మీకు ఇలా వస్తుంది. చూడండి, మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. 2.5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో 1/2 గిన్నె కారం వేసుకోవాలి. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా వేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఆడించిన కారమైనా వేసుకోవచ్చు. 1/2 గిన్నెకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా ఉప్పు తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. 1/2 స్పూన్ వరకు పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవు పిండి కూడా వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనకి మామిడికాయలు దొరకని టైంలో అయితే పునాసకాయలు ఉంటాయి కదండి, పునాసకాయలతో కూడా చేసుకున్న చాలా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇలా కలుపుకున్నాక మనం ముందుగా పెట్టుకున్న పోపు అంతా వేసి కలుపుకోవాలి. పోపు పూర్తిగా చల్లారేకి వేసుకోవాలి, లేదంటే ఊరగాయ రంగు మారిపోతుంది, చిరిచేది ఉన్నట్టుంటుంది. ఇలా బాగా కలుపుకొని రుచి చూసుకున్నాక ఉప్పు తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చు. నాకు తెలిసి ఇంకేం పట్టవండి, ఉప్పు పడితే పట్టచ్చు.
నూనె కూడా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, మామిడికాయ తొక్కుడు పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇది బయట మనకి 20 రోజుల పైనే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5-6 నెలల వరకు ఉంటుంది. ఇంతే ఫ్రెష్గా ఉంటుంది. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.